ఈరోజు ఒక మంచి విషయాన్ని మనం ఆలోచిద్దాం. గమలీయేలు దగ్గర నేర్చుకున్న పౌలు, జైశాలి గారి దగ్గర నేర్చుకున్న జాన్సన్ విక్టర్, ఎవరి దగ్గర అయితే నేర్చుకున్నారో వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్నాను, నేర్పించారు అని పౌలు గారిని మరి ఆయన రాసినటువంటి పత్రికల్లో మనం చదివితే మనకు అర్థమవుతుంది, పలా ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను అని. ప్రియులారా, బైబిలు అనేది చాలా చాలా కష్టమైన పుస్తకం. చాలా బైబిలు క్రొత్త నిబంధనకు ముందు పాత నిబంధన అందు ఉన్నటువంటి ధర్మశాస్త్రము. ఆ ధర్మశాస్త్రములో వ్రాయబడినటువంటి ఎన్నిటినో ఏ ఒక్కరు కూడా నెరవేర్చలేకపోయారు. ధర్మశాస్త్రం వల్ల ఎవడనూ నీతిమంతుడిగా తీర్చబడలేకపోయాడు. పాత నిబంధనలో ఎన్నో విషయాలు ప్రవక్తల ద్వారా రాయించాడు దేవుడు. వాళ్ళు రాసినప్పుడు వాటిని చదువుకున్నటువంటి ఎందరో ధర్మశాస్త్రోపదేశకులు, వాళ్ళెవరు? ధర్మశాస్త్రోపదేశకులు. ఈ ధర్మశాస్త్రోపదేశకులలో చాలామంది ఉన్నారు. ఇంతకీ ధర్మశాస్త్రము దేనికి దేవుడిచ్చాడు? పాత నిబంధనలో ప్రవక్తలు ద్వారా దేవుడు రాయించినటువంటి మాటలు ఆ రోజు ఎందుకు దేవుడు రాయించాడు అని మనం ఆలోచిస్తే, బైబిల్లో ఒక మంచి మాట ఉందండి. అది గలతీ పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 24వ వచనము. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయను. క్రీస్తునొద్దకు నడిపించుటకు ధర్మశాస్త్రము. క్రీస్తునొద్దకు నడిపించుటకు పాత నిబంధన. క్రీస్తు దగ్గరకు నడిపించుటకు దేవుడు ప్రవక్తల ద్వారా ఈ మాటలన్నీ దేవుడు రాయించాడు. ఈ వ్రాయబడినటువంటి మాటలలో ధర్మశాస్త్రాన్ని ఎవరైతే ఉపదేశిస్తున్నారో వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఏం అర్థం చేసుకోవాలి, వాళ్ళు ఏమి గ్రహించాలి, వాళ్ళు ఏమని బోధించాలి, ఇలా క్రీస్తునొద్దకు నడిపించుటకు ధర్మశాస్త్రము బాలశిక్షకుడని దేవుడు బైబిల్లో రాయించాడు. అంటే ధర్మశాస్త్రోపదేశకులు క్రీస్తునొద్దకు నడిపించాలి. ఈ ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవారు పాత నిబంధన చదువుతున్నప్పుడు అవి క్రీస్తు కొరకని క్రీస్తు దగ్గరకు నడిపించాలి ప్రతి ఒక్కరూ. అయితే గమలీయేలు అనే ఈయన మరి మనకు తెలుసు, బైబిల్లో మనకు కనిపిస్తారు. ఈయనెవరు అని మనం ఆలోచిస్తే అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 34. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 34. సమస్త ప్రజల వలన ఘనత నొందినటువంటి వాడట ఇతను. ధర్మశాస్త్రోపదేశకుడునైనా
గమలీయేలు, ధర్మశాస్త్రోపదేశకుడైనటువంటి గమలీయేలు ధర్మశాస్త్రాన్ని ఉపదేశిస్తున్నాడు, ధర్మశాస్త్రాన్ని నేర్పిస్తున్నాడు, బైబిల్ బోధిస్తున్నాడు. దేవుడిచ్చినటువంటి మాటలు, దైవవాక్కు, ఇవన్నీ ప్రజలకు నేర్పించుటకు ధర్మశాస్త్రోపదేశకుడుగా ఉన్నటువంటి ఆయనే ఎవరు? గమలీయేలు. మర్చిపోకండి, గమలీయేలు. ఇలాంటి గమలీయేలు దగ్గర అపోస్తలుడైనటువంటి పౌలు గారట నేర్చుకున్నాను అని చెప్తున్నారు ఆయన. అది అపోస్తలుల కార్యాలు 22వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూడండి. అపోస్తలుల కార్యములు 22:3, నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్టయందు శిక్షితుడనై. అబ్బా, చూసారండి, అపోస్తలుడైనటువంటి పౌలు గారు అంటున్నారు, నేను గమలీయేలు దగ్గర నేర్చుకున్నాను. ఈ గమలీయేలు ఎవరు? ధర్మశాస్త్రోపదేశకుడు. ఈ ధర్మశాస్త్రోపదేశకుడైనటువంటి ఆ గమలీయేలు దగ్గర నేను నేర్చుకొని నేను ఎలా ఉన్నాను అంటున్నాడంటే అక్కడ మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమైన నిష్టయందు శిక్షితుడనై. మన పితరులు మోషే, ఆ మోషే దగ్గర నుండి వచ్చినటువంటి ధర్మశాస్త్రము, ఆ ధర్మశాస్త్రము ఎవరెవరైతే చదువుకున్నారో, ఎవరెవరైతే ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకుంటూ వెళుతున్నారో, నేను అలా నిష్టయందు శిక్షితుడను గమలీయేలు దగ్గర నేర్చుకున్నటువంటి, ఒక ధర్మశాస్త్రోపదేశకుడి దగ్గర నేర్చుకున్నటువంటి స్టూడెంట్ నేను. గమలీయేలు దగ్గర నేను నేర్చుకున్నాను, ధర్మశాస్త్రము నేర్చుకున్నాను. ఈ ధర్మశాస్త్రాన్ని నాకు గమలీయేలు నేర్పించాడు. ఇది పౌలు గారు ఇస్తున్నటువంటి స్టేట్మెంటు, బైబిల్ చెప్పుతున్నటువంటి విషయాలు ఇవి. జాగ్రత్తగా ఆలోచించాలి. గమలీయేలు ధర్మశాస్త్రోపదేశకుడైనప్పుడు గమలీయేలుకి ధర్మశాస్త్రము తెలిసినప్పుడు, గమలీయేలుకి పాత నిబంధనలో ప్రవక్తలు రాసినటువంటి వచనాలు తెలిసినప్పుడు, గమలీయేలు యేసును తెలుసుకోగలిగాడా? ఇది నా ప్రశ్న, మీరు చెప్పాలి. ఆలోచించండి. నెంబర్ 2, ఇంత ధర్మశాస్త్రోపదేశకుడైనటువంటి ఈయన పౌలు గారిని మరి నేర్పిస్తున్నాడు కదా. పౌలు గారికి ఆయన స్టూడెంట్ కదా, శిష్యుడు కదా. మరి ధర్మశాస్త్రంలో ఈయన క్రీస్తునొద్దకు పౌలు గారిని నడిపించగలగాడా? ఆలోచించండి. గమలీయేలు క్రీస్తు దగ్గరకు రాగలిగాడా? ధర్మశాస్త్రోపదేశకుడైనటువంటి ఈ గమలీయేలు పౌలు గారిని క్రీస్తునొద్దకు నడిపించగలిగాడా? లేదు. చూసారా, గమలీయేలు పౌలు గారిని క్రీస్తు దగ్గరకు నడిపించలేకపోయాడు. ఆయన ఇంతకీ క్రీస్తు దగ్గరకు పౌలు గారు ఎలా వచ్చారు? ఎవరు నడిపిస్తే వచ్చారు? ఎలా క్రీస్తుని తెలుసుకున్నాడు అని మనం ఆలోచిస్తే, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 5వ వచనంలో మనకు విషయం తెలుస్తుంది. ఎన్నోసార్లు చదువుకున్నాం. ప్రభువా నీవెవడవు, నువ్వెవడవు అంటే యేసు ప్రభువే తెలియదు ఇతనికి. మరి ఏమి ధర్మశాస్త్రం నేర్చుకున్నాడో,
ఈయన ఏ ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు నా ప్రశ్న. ఈయనకి నేర్పించిన గమలీయేలు మరి ఏమి నేర్పించాడో చూసారా? ధర్మశాస్త్రము ఎవరి దగ్గరకు నడిపించాలి? ఈ ధర్మశాస్త్రము క్రీస్తునొద్దకు నడిపించుటకు బాల శిక్షకుడు. ముందే చదివారు. ఈ ధర్మశాస్త్రము క్రీస్తునొద్దకు నడిపించాలి. ఈ ధర్మశాస్త్రము పాత నిబంధన, అందులో వ్రాయబడినటువంటి సంగతులు అన్నీ కూడా క్రీస్తు గురించే గనుక ఆ యేసునొద్దకు నడిపించాలి. కానీ యేసునొద్దకు గమలీయేలు దగ్గర నేర్చుకున్నటువంటి పౌలు గారు చేరలేకపోయారు. విచిత్రం ఏంటంటే, అప్పటికి యేసు చనిపోయి తిరిగి లేచిన తరువాత శిష్యులు బోధ ఆరంభించేసిన తర్వాత 5వ అధ్యాయానికి వచ్చిన తర్వాత మళ్ళీ గమలీయేలు గారు వచ్చి అంటున్నారు, ఇది దేవుని వల్ల ఒకవేళ కలిగితే మీరు వ్యర్థపరచలేరు, అది ఏటో నాకు కూడా సరిగ్గా తెలియదు అంటున్నాడు ఆయన. అంటే గమలీయేలు అంతటి వాడే ధర్మశాస్త్రాన్ని నేర్చుకొని చదువుకున్నా పౌలు కంటే ముందు క్రీస్తును తెలుసుకోవలసినటువంటి గమలీయేలు తెలుసుకోలేకపోయాడు. ధర్మశాస్త్రం ఉండి క్రీస్తును తెలుసుకోవలసిన పౌలు నిష్ఠయందు శిక్షితుడు. వెలేగుంది ఇది, నిష్ఠయందు శిక్షితుడు. మరి ఆ నిష్ఠ, ఆ శిక్ష, ఆ ధర్మశాస్త్రము క్రీస్తునొద్దకు ఎందుకు పౌలును నడిపించలేకపోయింది? ఆలోచించి మీరు చెప్పాలి. లాజిక్ ఏం మాట్లాడడం లేదు, బైబిల్లో ఉన్నదని మాట్లాడుతున్నాను నేను. ఇంతకీ పౌలు గారికి యేసుప్రభు ఎలా తెలిసాడు? ఎలా తెలిసింది? ధర్మశాస్త్రం నేర్చుకొని ధర్మశాస్త్రోపదేశకుడి దగ్గర ఉండి చిన్ననాటి నుండి పెరిగి ఆ పౌలు గారిని క్రీస్తునొద్దకు ఆ ధర్మశాస్త్రం నడిపించలేకపోయింది, గుర్తుపట్టలేకపోయింది. ఆయన వచ్చేశాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. అంతవరకు కూడా ఈ ధర్మశాస్త్రం కలిగి ఉన్న గమలీయేలు కానీ పౌలు గారు కానీ యేసును గుర్తించలేకపోయారంటే అసలు ఎంతకు ధర్మశాస్త్రోపదేశకుల సంగతి ఏంటో మీరు ఆలోచించాలి. ఈరోజు బాగా తీక్షణంగా ఆలోచించాలి. పౌలు గారికి ఎలా తెలిసింది యేసుప్రభు వారు ఆ గుర్రం మీద క్రైస్తవులను చంపడానికని బయలుదేరుతుంటే మధ్యలోనేమో యేసుక్రీస్తు వారు ప్రత్యక్షం అవుతారు. అప్పుడు ఆయన అంటాడు, ఎవడో ప్రభువా అనగానే, నీవు హింసించుచున్న క్రీస్తుని. చూడండి, నీవు హింసించుచున్న క్రీస్తుని. డైరెక్ట్గా యేసు ప్రభు వారు డైరెక్ట్ అవ్వాల్సి వచ్చింది. మరి నేర్చుకున్న ధర్మశాస్త్రము క్రీస్తునొద్దకు ఎందుకు నడిపించలేకపోయింది? నేర్పించే ధర్మశాస్త్రోపదేశకుడైనటువంటి గమలీయేలు క్రీస్తునొద్దకు పౌలును ఎందుకు నడిపించలేకపోయాడు? ఆ రోజు ఉన్న ధర్మశాస్త్రోపదేశకులే క్రీస్తు దగ్గరకు నడిపించలేకపోతే, వాళ్ళకే ధర్మశాస్త్రం ఉన్నా వాళ్ళకి ధర్మశాస్త్రం అర్థం కాకపోతే, ఈరోజు బైబిల్ చదువుతున్నటువంటి వారికి బైబిల్ తెలుసు అంటారా? ఈరోజు బైబిల్ చదువుకుంటున్న వారికి అంటుంటున్నటువంటి వారికి ఎవరికండి బైబిల్ తెలుసు? ఎవరు తెలుసు బైబిల్? ఆ రోజు పాత నిబంధనలో ధర్మశాస్త్రోపదేశకులే ఫెయిల్ అయిపోయారు. ధర్మశాస్త్రోపదేశకులై ఉండి ధర్మశాస్త్రం రాయబడిన సంగతులను బట్టి ఆలోచించి క్రీస్తు వచ్చేసే ఉంటాడు, క్రీస్తు పుట్టే ఉంటాడు, క్రీస్తు ఎక్కడ ఉన్నాడు అని, నాయన క్రీస్తు పుట్టాడు, నువ్వు క్రీస్తు నువ్వు ఇక్కడే వచ్చేసాడు, నువ్వు క్రీస్తుని గురించి నువ్వు పరిశీలన చేయాలి, ఆయన ఎవరో అని పౌలు గారికి గమలీయేలు చెప్పాలి. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత అపోస్తలులు చెప్పినా వీళ్ళకి అర్థం లేదు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత అపోస్తలులు బోధిస్తున్నా
ధర్మశాస్త్రమందు నిష్ఠ కలిగినటువంటి వాళ్ళకే యేసు ప్రభు అంటే ఏంటో అర్థం అవ్వలేకపోయిందండి. ప్రియులారా, ఆలోచించండి. ఎవరికి ధర్మశాస్త్రం అర్థమైంది? ఎవరికి బైబిల్ అర్థమైంది? ఎవరు పాత నిబంధనలో ఉన్నటువంటి వాక్యాలు చదివి క్రీస్తును తెలుసుకోగలిగారు చెప్పండి? ఎవరో విద్య లేని పామరులు తెలుసుకున్నారు స్టార్టింగ్లో, అంతేనా? విద్య ఉన్నవాడు యేసును తెలుసుకోలేదు. ధర్మశాస్త్రోపదేశకులు యేసును తెలుసుకోలేకపోయారు. ధర్మశాస్త్రము లేనివారు, చదువు లేనివారు, విద్య లేని పామరులైనటువంటి వాళ్ళు యేసును వెంబడించారు, యేసును తెలుసుకున్నారు. అంటే ధర్మశాస్త్రోపదేశకులు ధర్మశాస్త్రం బోధించడం రాదా? ధర్మశాస్త్రోపదేశకులు ధర్మశాస్త్రం అర్థం కాలేదా? ధర్మశాస్త్రములో పాత నిబంధనలో ఉన్నటువంటి క్రీస్తు కొరకు రాయబడినటువంటి ఈ ప్రవక్తల గ్రంథాలు చదువుతున్నా ఈ వీళ్ళకి ఏమీ అర్థం అవ్వలేదా చెప్పండి? వాళ్ళకే అర్థం అవ్వలేదు. వాళ్ళకే ఇక్కడికి వచ్చేసరికి మీకు ఒకటి అర్థం అవ్వాలి. బైబిల్ చాలా కష్టం. బైబిలు మీరు అనుకున్నంత ఈజీ పుస్తకం ఏం కాదు. బైబిల్ని పరిశోధించడం చాలా కష్టం. నువ్వెంత పరిశోధించినా ఇంకా పరిశోధించవలసిందే. నువ్వు ఎంత చదివినా ఇంకా బైబిల్ చదవవలసిందే. బైబిల్ అంతా తెలుసు అనుకోకండి. చాలా విషయాలు ఉన్న బైబిల్ తెలియని సంగతులు బోల్డ్ చాలా మిగిలిపోయాయి. చాలా సంగతులు, ఎన్నో విషయాలు బైబిల్లో ఉన్నవి ఈరోజు క్రైస్తవులకు అర్థం కాలేకపోయిందండి. ఆ రోజు ధర్మశాస్త్రోపదేశకులకు ధర్మశాస్త్రం అర్థం అవ్వలేకపోయింది. ఈరోజు క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత ఈ 66 పుస్తకాలు ఈరోజు ఏ క్రైస్తవులకు అర్థమైందో చెప్పండి? ఆ నపుంసకుడు చదువుకొని అంటున్నాడు, ఎవరైనా త్రోవ చూపకుంటే ఎలా గ్రహింపగలను బాబు, ఎవరు చెప్పకపోతే చాలా కష్టమండి బాబు అంటున్నాడు. అతను కందాక కింద ధనాగారం అంతటి మీద ఉన్నటువంటి ఒక అధికారి, చదువుకున్న వ్యక్తి, ఒక అధికారి, ఫైనాన్స్ మినిస్టర్ అంటారు. కందాకే కింద రాణి దగ్గర ఉన్నాడట. అలాంటి దగ్గర ఉండి ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుతూ ఇది నాకు అర్థం అవ్వలేదు, ఎవరైనా త్రోవ చూపాలి అని అంటున్నాడంటే అతను ఒక్కడేనండి. చాలా కష్టమండి, నిజమే, ఇది అర్థం అవ్వదు అని అన్నాడు. నిజంగానండి. బైబిల్ నేను చాలా సంవత్సరాలు చదివాను, నాకేం అర్థం అవ్వలేదు. కానీ ఇప్పుడు నాకు బాగా తెలుసు, నాకు బాగా అర్థం అవుతుంది. నేను కొన్ని సంవత్సరాలు చదివాను బైబిల్. ఏం అర్థం లేదు, చదవడమే ఏమీ వచ్చేది కాదు. ఎందుకు ఈ తలపోటోనని జైశాల్ గారు చెప్పింది అలా యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ అంతే. మెసేజ్ రాసి ఇవ్వండి పూర్తిగా టేప్ రికార్డులో ఎలా రికార్డ్ అవుతుందో కాగితం మీద నేను అలా రికార్డ్ చేసేవాడిని. కాగితం మీద మీరు చాలా దొరలైపోయి పెన్ అస్సలు కదలదు పుస్తకాల మీద. దొరలు ఎవరు రాయలు. అందులో ఈ చర్చలో చాలామంది రాయరు అసలు. అంటే మేము చాలా అంతా నేర్చేసుకున్నాం అనుకుంటారు కాదు మీరు. ఉత్తరే మీకేం రాదు. మీకు ఎక్కడో ఉన్న ఉపేందర్ ఒక డిప్యూటీ డైరెక్టర్ అయ్యాడు, ప్రసంగికుడు అయ్యాడు, పెద్ద ప్రసంగికుడు. ఆ తర్వాత రాజేంద్ర అయ్యాడు, ఆ తర్వాత ఏమో ఒక సంతోష్ అయ్యాడు. ఎక్కడ నేర్చుకున్న మీరేది గమనియాల దగ్గర నేర్చుకున్నామంటారు. సవట దద్దమ్మల్లాగా ఉంటారు. కరెక్ట్గానే నేను తిట్టినప్పుడు చాలా కరెక్ట్గా తిడతాను. లేదు మీరేం డెవలప్ అయ్యారు మీరు ఎక్కడుండి అంటే మీరు రాయరు అన్నమాట. విన్నట్టు మట్టుకే విందురు, గ్రహింపకుందరు. ఇది ఈ రకమైన ఒక బ్యాచ్ ఉండేదట మొదటి శతాబ్దంలో. అది యేసుప్రభు వారు చూశారు. వీళ్ళు వింటున్నారు కానీ వీళ్ళకి ఏం అర్థం అవడం లేదని వాడు ఆయన బోధిస్తుంటే. నిజమండి. ఎందుకంటే
ఈ జ్ఞానము ప్రతిదినము లేఖనములు ధ్యానించాలి, ప్రతిదినము నేర్చుకోవలసినది ఇది ప్రతిదినము పెట్టవలసిన బడి, ఇది ప్రతిదినము పెట్టవలసిన బడిది, ఇది బడి. ఇదంతా నేర్పించాలి, పిల్లలకు నేర్పించాలి. ఇదంతా చదవాలి, ఎంత చదివినా చదవాలి. అప్పుడు చదివాం కనుక సరిపోయింది, ఇప్పుడు చదువుదామంటే కళ్ళిపోయాయి. కంపల్సరీ కళ్ళద్దాలు పెట్టి చదవవలసి వస్తుంది. ఆ కళ్ళద్దాలు పెట్టి చదవాలనుకుంటే చిన్న అక్షరాలు కనిపించడం లేదు. చూసారు ఎంత ప్రాబ్లం ఉందో. అప్పుడు మాకు రోజు ఒక అధ్యాయం అంతా పరీక్ష, చూడకుండా రాయాలి, చూడకుండా అన్ని అధ్యాయాలు రాయాలి. ఆ పరీక్షలు ఆ టైంలో ఏంటంటే ఆ చిన్నతనం, 21 సంవత్సరం అంటే ఏముంటుందండి, కుర్రోళ్ళు కదండి, చూసేసి రాసేసేవాళ్ళు. పిల్లరా, రాయాలి, రాసుకుంటే కానీ మీకు రాదు. ఇది బైబిల్లో నేను తర్వాత తెలుసుకున్నది. ఒరిజినల్గా నేను తెలుసుకోనక ముందే నేను ప్రాక్టీస్లో పెట్టాను. ఇది నాకు తెలీదు, కానీ ఆయన చేసిన ప్రసంగం యాజ్ ఇట్ ఈజ్ రికార్డే. అక్కడ రికార్డు మీరు వింటుంటే బుక్లో అలా దీపతుంటుంది. రాయాలి, అలా యాజ్ ఇట్ ఈజ్ చెప్పాలి. ఇప్పుడు పౌలు గారు స్పీకర్ అయినా, యోహాను గారు ప్రసంగికుడైనా, పేతురు గారు ప్రసంగికుడైనా ఎలా పరిశుద్ధాత్మ ప్రేరణ ఉంది గనక ఆ ప్రేరణలో దడమని అదంతా సబ్జెక్ట్ వస్తుంటే ఇలా మాట్లాడేస్తున్నారు. మాట్లాడువారు మీరు కారు, ఆయనే ఉండి మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో ఏది మాట్లాడాలో ఆయనే మీకు ఇస్తాడు. ఆయన సబ్జెక్టు ఇస్తుంటే ఆ సబ్జెక్టు వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నువ్వు సబ్జెక్టు నువ్వు రాసుకొని మాట్లాడాలా. వాళ్ళకి ప్రేరణ ఉంది, వాళ్ళకి పరిశుద్ధాత్మ దిగేవాడు, ఆత్మపూర్ణులయ్యేవారు. అప్పుడు ఆయన చెప్పినటువంటి దానిని వాళ్ళు ప్రసంగించేవాళ్ళు. మీరు రాసుకోవాలి. మీరు ఒక రెఫరెన్స్ రాస్తే ఇది మీరు చెప్పలేరు. మీరు ఆ తర్వాత ఎందుకు రాశారో కూడా మీకు తెలీదు. స్టార్టింగ్లో అలాగే డైరెక్టర్ గారు ప్రసంగాలు చెప్తుంటే 5 రెఫరెన్స్ రాసి గీత కొట్టేవాడిని. అంతేనండి, నెల రోజులు అయిపోయిన తర్వాత ఇది ఎందుకు చెప్పారో తెలియదు. ఇక్కడ అదే చెప్పారు కదా, అక్కడ అదే చెప్పారు కదా, ఆ రెఫరెన్స్ ఈ రెఫరెన్స్ ఒకటే కదా. ఏమైపోయిందంటే రెఫరెన్స్ ఒకటే, సబ్జెక్ట్ వేరు. షర్టే వైట్ షర్టు, బ్లాక్ షర్టు అలాగుంటుంది. ఎంత కష్టమండి ఇది, ఎంత కష్టమండి. ధర్మశాస్త్రోపదేశకులయ్యి వాళ్ళు గ్రహించలేకపోయారండి. వాళ్ళు ధర్మశాస్త్రోపదేశకులయ్యి ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడంటే క్రీస్తునొద్దకు నడిపించుటకు బాలశిక్షకుడు ఆయను. వాళ్ళకి తెలిసిపోవాలి, యేసుక్రీస్తు గురించే ఉంది ఇది. ఎవరో ఒక ఆయన మెస్సయ్య పుడతాడు, ఆయన భూమి మీద మనుషులందరికీ సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు చేస్తాడు. మోషేలాగే ఇలాంటి అద్భుతాలు చేస్తాడు. పౌలు, నా దగ్గర నువ్వు నేర్చుకుంటున్నావు కనుక చెప్తున్నాను, నేను ఈ రకమైనటువంటి వ్యక్తి పుడతాడు. అలాంటి వ్యక్తి ఒకవేళ పుడితే వెంటనే అర్థం చేసుకోవాలి, ఆయనే మెస్సయ్య అని నేను నీకు ముందే చెప్తున్నాను. ఏం చెప్పాడో తెలియదు. మరి ఈ గమలీయేలు గారు ఏం చెప్పారో తెలీదు, పౌలు గారు ఏమి నేర్చుకున్నారో తెలీదు. చూసారా ఎలాగుందా. ఈయన నడిపించలేకపోయాడు, ఆయన క్రీస్తునొద్దకు రాలేకపోయాడు. చివరికి ఏమైపోయింది, కళ్ళు పోయేసరికి, గుర్రం కాళ్ళతో తన్నేసరికి, ఆ పైనుండి కింద పడేసరికి ఈయనకు అప్పుడు అర్థమైపోయింది, అయ్య బాబోయ్ 3 రోజులు కళ్ళిపోయాయి. ఇలాంటి సూచక్రియ, అద్భుతం, మహత్కార్యాలు, ఈ స్వస్థత జరిగిందంటే ఖచ్చితంగా ఈయనే మెస్సయ్య. చూసారా, యేసు ప్రభువే పౌలును మార్చుకోగలిగాడు. ఆయన యేసునొద్దకు ధర్మశాస్త్రము నడిపించలేకపోయింది కనుక గమలీయేలు దగ్గర నేర్చుకున్న పౌలు
ఏమి నేర్చుకున్నారో మరి మీకే తెలియాలి అది నా ఆర్గ్యుమెంట్లో. ఆ తర్వాత జైశాలిగా గారి దగ్గర నేర్చుకున్న జాన్సన్ విక్టర్, అది ధర్మశాస్త్రోపదేశకుడైనటువంటి గమలీయేలు క్రీస్తునొద్దకు పౌలుని నడిపించలేకపోతే జైశాలి గారు నేరుగా బాప్టిజం ఇచ్చి సంఘం దగ్గరకు నడిపించి చిన్ననాటి నుండి మొత్తం ఫండమెంటల్స్తో సహా ఏబిసిడీలతో సహా విసుక్కోకుండా నేర్పించారండి అతను. నాకు తెలిసింది ముగ్గురు. ఒకటి ఆదామవ్వలు, 2 యేసుప్రభు. ఈ మధ్యలో ఉన్న స్టోరీ అంతా బ్లాంకే, మనకేం తెలియదు. యాకోబు అని వారు ఎవరు? క్యూ అంటే ఇంకేమంటారు? అబ్రహాం అంటే ఇతనెవరు? నోవాహు ఇతనెవరు? ఇంక యెహెజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, యోనా అంటే ఇంక మనకి ఏం లేదు. ఇంక మనకు బ్లాంక్, పక్కా బ్లాంక్. మీకు అంతే. సరే వాళ్ళు ఎవరు? బొమ్మ వేసేవారు. ఇగో ఇది ఇతను అబ్రహాము అని ఒక సున్నా చుట్టి కిందకిలా కానీ 2 గీతలు పెట్టి ఒక మగోళ్ళలాగా, ఇదిగో ఇతను అబ్రహాము అని పక్కకు ఒక గీత, ఇగో ఇస్సాకు, అగో మళ్ళీ కిందక యాకోబు, ఇక మళ్ళీ ఇంకొక అతను ఉన్నాడు, యాషా ఉన్నాడు. ఆ తర్వాత యాకోబు నుండి ఇగో ఇశ్రాయేల్ 12 మంది, ఇగో ఈ 12 మంది తర్వాత నుండి ఇగో ఇలాగ స్టోరీ ఎంతమంది పుట్టారు. ఆ తర్వాత క్రీస్తు పుట్టాడు, ఒక బొమ్మ. ఆహా, ఇదే సంగతి పిల్లరా. ఎవరి దగ్గరకు నడిపించారు? ధర్మశాస్త్రోపదేశకులు క్రీస్తు దొంతకు నడిపించగలుగుతున్నారా? నడిపించలేకపోయారు. కానీ ఈ తరంలో జైశాలి గారు ఎంతమందికి నేర్పించారండి? ఎంతోమందికి. ఈరోజు ప్రసంగికులైనటువంటి ప్రతి ఒక్కరూ BYU ద్వారా ఎన్నో సంగతులు ఎంతోమంది నేర్చుకొని నిజంగా మీరు ప్రసంగికులుగా మాట్లాడగలుగుతున్నారు అంటే ఏంటండి? ఎవరి బోధకుడి దగ్గరకు నువ్వు వెళ్ళు, నువ్వు బైబిల్ చెప్పలేవు. 1 year ఇస్తాను నీకు టైం ఇస్తాను. 1 year ప్రపంచంలో ఏ బోధకుడి దగ్గరికి వెళ్ళి నువ్వు బైబిల్ నేర్చుకొని వచ్చి ఇక్కడ నేర్చుకొని మాట్లాడు. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో నేర్చుకొని అలాంటి వ్యక్తిని ఇక్కడ మాట్లాడించండి మైక్ ముందు. ఈడు అదరగొడతాడు, అవతలోడు స్టార్టింగ్ నుండి తప్పు చెప్పేస్తాడు. పరలోకమందున్నటువంటి మా యేసు అని స్టార్ట్ చేశాడు అనుకో, ఇంక అదే తప్పు. ఇంకేమంటావు? ప్రార్థనే తప్పు. ఎవరికి ప్రార్థన చేయాలో రాదు, ఎలా బోధించాలో రాదు, ఎలా చెప్పాలో రాదు, ఎలా ముగించాలో రాదు, రెఫరెన్స్ ఎలా కనెక్ట్ చేయాలో రాదు. కానీ జైశాలి గారు ఎన్ని పాఠాలండి? 160 పాఠాలు. అంతేనా? డిప్లొమో, BBTH, MBTH, ఇవన్నీ పాఠాలు ఆలోచించండి. ఇవన్నీ పాఠాలు. ఎవరండి ఇన్ని పాఠాలు కనిపెట్టిన వ్యక్తి ఎవరున్నారు చెప్పండి ఈ తరంలో? ఇన్ని పాఠాలు, అంత కాంప్లికేటెడ్. అవన్నీ నీకు చాలా కష్టమే. విగ్రహాలకు అర్పించిన తినవచ్చా అని అంటే ఇంకంతే, అయిపోయినట్టే, చెప్పలేవు. ఏదైనా తోటలో చెట్టు ఎందుకు వేసారంటే ఇంక మొత్తం అందరూ బోధకులందరూ ఎగిరిపోతారు, తిరిగేలేదు. ఇక ఎవరు చెప్పగలరండి? ఎవరు చెప్పారు? ఎవరు నేర్పించారు? పిల్లరా, బైబిల్ హేమిల్లాంటి వాళ్ళు నేర్పించలేకపోయారు. బైబిల్ పెద్ద పెద్ద ధర్మశాస్త్రోపదేశకులకే అర్థం అవ్వలేదు. ఈ బైబిల్ నిజంగా డైరెక్టర్ గారికి అర్థమైందంటేనే చాలా గ్రేట్. చాలా కష్టం అండి. కొన్ని అర్థమైనట్టుగానే ఉంటాయి, కొన్ని లేఖనాలను మనం అపార్థం చేసుకుంటుంటాం. కొన్ని టైముల్లో లేఖనం అర్థమైనట్టుగానే ఉంటుంది, కానీ అది మనం కూడా తప్పు చెప్పేస్తుంటాం. బైబిల్ చాలా జాగ్రత్తగా ఆలోచించకపోతే
ఈ బైబిలు నువ్వు ఎటు వెళ్ళినా నువ్వు అటు తీసుకెళ్ళిపోద్ది. నువ్వు అబద్ధ బోధ చేయాలనుకో, అబద్ధ బోధకు సెట్ అయినట్టుగానే బైబిల్లో రెఫరెన్స్ కూడా తగులుతుంటాయి. అందుకే దొంగ బోధకులు అలా పోతారు. నిజంగా మనం బైబిల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం చెప్పాలి అనుకుంటే చాలా కష్టం. ఎన్నో సంవత్సరాలుగా గమలీయేలు ఆయన ధర్మశాస్త్రోపదేశకుడు అయి ఉండి ఆయన దగ్గర నేర్చుకుంటున్నాను అనేటువంటి పౌలు గారు ఆయన చివరికి వచ్చేసరికి, లాస్ట్కి వచ్చేసరికి స్టేట్మెంట్ ఏమని ఇవ్వాలంటే, ఈయన ఎందుకు క్రీస్తు దగ్గరకు నన్ను నడిపించలేకపోయాడండి అనే స్టేట్మెంట్ ఇవ్వాలి. ఆయన ధర్మశాస్త్రం నేర్చుకోవచ్చు, క్రీస్తుని తెలుసుకోనకపోతే, క్రీస్తు దగ్గరకు రాలేకపోతే, వీళ్ళరా ఆనాడు శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు వాళ్ళెవ్వరూనండి క్రీస్తును అర్థం చేసుకోలేకపోయారండి. అంటే వాళ్ళకి కూడా బైబిల్ కష్టమైపోయిందో తెలియదు, దొంగలైపోయారో తెలియదు. బైబిల్ చాలా కష్టం. అందుకే దీన్ని దివారాత్రులు ధ్యానించాలి. దీనిని అందరూ కలిసి పరిశీలించాలి. ఒక్కడగా నువ్వు చదువుకుంటాననుకుంటే కుదరదు. అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 11, అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 11, మీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండిరి గనక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచు ప్రతిదినము. నీకు శనివారం ఆదివారమే, నీకేం తెలుస్తుంది చెప్పండి? నీకు శనివారం ఆదివారం ఏం తెలుస్తుంది? శనివారం ఆదివారం నేర్చుకున్న నువ్వెక్కడ? ప్రతిదినము నేర్చుకున్నటువంటి వాళ్ళెక్కడ? వాళ్ళ స్టాండర్డ్ ఏంటి, నీ స్టాండర్డ్ ఏంటి? రోజు బైబిల్ చదువుతున్నావు నువ్వు? రోజుకో 2-3 గంటలు చదువుతావా చెప్పు? 3 గంటల సినిమా చూస్తావు, అయితే నువ్వు 3 గంటలు బైబిల్ చదవాలి. నీకు పనిష్మెంట్ నీకు. 3 గంటల సినిమా చూస్తే 3 గంటలు నువ్వు బైబిల్ చదువుకోవాలా? 3 గంటలు నువ్వు చూడలేనప్పుడు గంట బైబిల్ చదువుకోవాలా? ఇది ఒక పనిష్మెంట్. చూసారా? కానీ చూసావా, తిరుగుడుకు 3 గంటలు, సినిమాకు 3 గంటలు. చూసారా? టీవీని మనం చూస్తే టీవీకి అనుకోవాలా, అయ్యగారు చూస్తున్నారు, వీళ్ళ అదృష్టం కలిగిందని. అంతేనా? ఎందుకు? ఆ దేవుని కొరకు ఆ తలకాయ ఆలోచించి పనిచేసి చదివి ప్రసంగాలు చెప్పి, ఏదండి ఏదో శనివారం ఒక 3 గంటలు, అది కూడా అయిపోయింది, టైం అయిపోయింది. అంతే. మళ్ళీ ఆదివారం ఒకరోజు, మళ్ళీ శుక్రవారం, ఇదంతా ఖాళీ. ఎందుకు లేఖనాలు పరిశోధించాలి ప్రతిదినము? ఎందుకు ప్రతిరోజు ఎందుకు బైబిల్ చదువుకోవాలి? బాగా చదువుకోవాలి బైబిల్. బాగా ఎంత చదివితే, నువ్వు దాన్ని ఎంత ధ్యానిస్తే అప్పుడు నీకు బైబిల్ అర్థమవుతుంది. ఓహో, బైబిల్ ఎంత కష్టమా పిల్లరా, చాలా కష్టం. ఆ కష్టమైనది ఎలాగోలాగా ఆయనకు తెలిసింది. అది చాలా గ్రేట్. అది గ్రేట్. అక్కడికే ఆయన జయించారు అనుకోవాలి అంతే. బైబిల్ అర్థమైందంటే అర్థమేంటి? జయించినట్టే. బైబిల్ అర్థమైందంటే నువ్వు జయించావు. బైబిల్ నువ్వు చెప్పగలుగుతున్నావు అంటే నువ్వు దారిలోకి వచ్చావు. ఆయన నేర్చుకొని ఆయన నేర్పించటం. మన దగ్గర సెమినార్కి రండి, 5 రోజులు అయిపోయిన తర్వాత 6వ రోజు ఖచ్చితంగా వీడు ప్రసంగం చేస్తాడు, వద్దన్నా. అంతే. సెమినార్కి వచ్చినటువంటి వాళ్ళు 5 రోజులు 10 రోజులు ఉండేది. అంతకుముందు 10 రోజులు ఉండేది, చాలా ఎక్కువ రోజులు ఉండేది, బాగుండేది. ఆ 10 రోజులు వీళ్ళు నేర్చుకున్నటువంటి పాఠాలకు ఇంటికి వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళి ప్రసంగాలు దడ మనం వాయించేవారట వీధిలోనే. ఎంత మంచిదండి, నిజమండి. బైబిల్ని బాగా నేర్పించాలి. ఎన్ని రోజులైనా నేర్పించాలి. మనం ఏం చేస్తుంటాం, రోజులు తగ్గించేస్తున్నాం మనం. ఎందుకంటే మీకు ఖాళీ లేకపోవటం వల్ల. మాకు ఖాళీ ఉన్నా
సంక్రాంతి సెలవులు అయిపోయిందండి, 17కి వెళ్ళిపోవాలి, 16కి వెళ్ళిపోవాలి, 17కి గెంతియాలి, 16కి ఎగిరిపోవాలి. మళ్ళీ ఈలోపు మళ్ళీ మాకు చర్చిలు ఉన్నాయండి, చర్చ్ ఉన్నది కనుక ఇంకా అవ్వదు, మాకు శనివారం రాత్రి వెళ్ళిపోవాలి. ఇదేంటిది? చూసారు ఈరోజు బైబిలు పెద్ద పెద్ద హేమీలు చెప్పలేకపోయారు. ఈరోజు ప్రపంచంలో ఎంతో గొప్ప బోధకులు ఉన్నారు, ఎవరికి బైబిల్ తెలీదు. వీళ్ళందరినీ అందుకని నేను పెడతాను, వీళ్ళ పేరు ధర్మశాస్త్రోపదేశకులు. వీళ్ళెవరు? వీళ్ళు ధర్మశాస్త్రోపదేశకులు. మార్టిన్ లూథర్ గారు అంటే ఈయన ఎవరు? బైబిల్లో పేరే లేని ఈయన ఎవరు? ఈయన ఒక ధర్మశాస్త్రోపదేశకుడు. ఈరోజు పెద్ద పెద్దోళ్ళు పెద్ద పెద్ద పేర్లు పెడుతున్నారే, మరి వీళ్ళందరికీ బైబిల్ తెలీదా? రాదు, బైబిల్ రాదు, బైబిల్ అర్థం అవ్వదు. అర్థం అవ్వలేనప్పుడు ఎవరికి అర్థమైంది అని నువ్వు ఒకవేళ ఆలోచించుకుంటే, ఒకే ఒక్కరు ఇంటర్నేషనల్ ఛాలెంజింగ్ డైనమిక్ స్పీకర్, సకల శాస్త్రాలని అధిగమించిన బైబిల్ అని, బైబిల్ ముందు చేతులు జోడించిన సైన్స్ అని, శాస్త్రమా నీ సామర్థ్యం ఎంత అని, న్యూస్ మీడియాకు కూడా తెలియని బైబిల్ చెప్పినటువంటి న్యూస్ అని, ఇలాంటివన్నీ చెప్పినటువంటి ఒకే ఒక అతను ఉన్నాడు. ఆయన అక్కయ్యపాలెం విశాఖపట్నంలో. అక్కడ చదువుకో, అక్కడ చదువుకున్న తర్వాత నువ్వు బోధ చేయి. నువ్వు ఎక్కడ ప్రసంగం నువ్వు నేర్చుకొని నువ్వు ఎక్కడ బోధ చేసినా ఇక్కడ బోధకుడు ముందు నువ్వు నిలవలేవు. నేను గ్యారంటీ ఇస్తాను, గ్యారంటీ. BOUAలో నేర్చుకుంటేనే నువ్వు చాలా చక్కగా నువ్వు చెప్పగలవు, బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలవు, దేవుడు ఏం చెప్పమన్నాడో అది నువ్వు చెప్పగలవు. వేరే దగ్గర నేర్చుకుంటే ఇక్కడ స్టాండర్డ్ ముందు నీ స్టాండర్డ్ సరిపోదు. ఇదేనా మళ్ళీ జనవరిలో స్టార్ట్ చేస్తున్నారు? ఆలోచించండి, నచ్చితే జాయిన్ అవ్వండి, కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, బైబిల్ని ఎలా చదవాలో, ఎలా నేర్చుకోవాలో, ఎలా అర్థం చేసుకోవాలో అన్నీ మీరు రాశారు. కానీ చదవడానికి మనుషులకు టైం లేదు. చదువుతున్నా అర్థం కాలేనప్పుడు ఎవరు త్రోవ చూపుతారా అని కూడా అడగడం లేదు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఈ బైబిల్ ధర్మశాస్త్రం తెలుసుకున్న వాళ్ళకే, క్రీస్తునొద్దకే ఆ ధర్మశాస్త్రాన్ని చదివే వాళ్ళు నడిపించలేకపోయారంటే ఈ గ్రంథము ఎంత కష్టమైనదో దీనిని నేర్పించడానికి జయశాలి గారిని మాకంటే ముందుగా పుట్టించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పేరటి ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.